హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 12th జరిగిన ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ జీకే క్వశ్చన్స్, థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ సంబంధించిన క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందామండి. ఫస్ట్ వన్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద గవర్నర్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ కానిది ఏంటి? హీ అపాయింట్స్ ద చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్. హీ హ్యాస్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్స్, reproves and forgive the death penalty of person. ఒక వ్యక్తి యొక్క మరణ శిక్షను, క్షమాపణలు, ఉపసంహరణలు మరియు క్షమించే అధికారం కలిగి ఉంటాడు అనేది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హీ మే ఇష్యూ ఆర్డినెన్స్ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. నెక్స్ట్ వన్, ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ వెస్టెడ్ విత్ గవర్నర్. రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం గవర్నర్కు ఉంటుంది. ఓకే, యాక్చువల్గా రాష్ట్రంలో పరిపాలన అనేది గవర్నర్ పేరు మీద జరుగుతుందండి. ఒకవేళ కేంద్రంలో అయితే పరిపాలన అనేది రాష్ట్రపతి పేరు మీద అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. ఒక వ్యక్తి యొక్క మరణశిక్షను, క్షమాపణలు, ఉపసంహరణలు మరియు క్షమించే అధికారం అయితే ఆయనకు ఉండదు, ఇది రాష్ట్రపతికి ఉంటుందండి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కంట్రీస్ కాల్డ్ ద కంట్రీ ఆఫ్ విండ్. ద కంట్రీ ఆఫ్ విండ్ అని ఏ కంట్రీకి పేరు? డెన్మార్క్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, పోలాండ్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, డెన్మార్క్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ సైన్డ్ ది లక్నో ప్యాక్ట్. లక్నో ప్యాక్ట్లో ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్ ఎప్పుడు సైన్ చేసినాయి? 1914, 1916, 1910, 1912. ఆన్సర్ వచ్చేసి మనకు 1916 అండి. ఫోర్త్ వన్, what can be visualized as functional unit of nature where living organisms interact among themselves and also with the surrounding physical environment. దేనిలో ప్రకృతి యొక్క క్రియాత్మక యూనిట్గా చూడవచ్చు. ఇందులో జీవులు తమలో తాము మరియు చుట్టుపక్కల భౌతిక వాతావరణంతో ఇంటరాక్ట్ అయి ఉంటాయి. అంటే ఆన్సర్ ఏంటంటే దానికి చూద్దాం. ఫ్యామిలీ, యూనివర్స్, అండ్ ఎకోసిస్టమ్, హెడ్. ఆన్సర్ వచ్చి ఎకోసిస్టంలో అండి. ఎకోసిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థలోనే కదండి జీవులు ఒకటికొకటి ఇంటరాక్ట్ అయ్యి వాతావరణంతో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, అండ్ ఎకోసిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బీసీసీఐ? బీసీసీఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ సైక్లింగ్ ఇన్ ఇండియా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బేసిక్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఆన్సర్ వచ్చేసి మనకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అండి. థర్డ్ వన్ మీ అందరికి తెలిసింది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ లాంచ్డ్ ఇన్. ఇండియా ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడు లాంచ్ చేశారు? 1991, 1961, 1971, 1951. ఆన్సర్ వచ్చేసి 1951 అండి. నెక్స్ట్ వన్, apart from cash reserve ratio, banks are also required to keep some reserves in liquid form in the short term referred as. అయితే ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందామండి. ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే మనము డిపాజిట్ల ద్వారా బ్యాంకులో కొంత మనీ అనేది మనం డిపాజిట్ చేసుకుంటాము. మన అవసరాల కోసం కావచ్చు, లాంగ్ టర్మ్ డిపాజిట్స్ కోసం కావచ్చు. ఆ మనీ ఒకవేళ ఒక 100 రూపాయల మనీ ఉన్నట్లయితే, సపోజ్కి 100 కోట్లు అనుకుందామండి, 100 కోట్లు మనీ ఉన్నట్లయితే ఆ 100 కోట్ల మనీ తీసుకొని ఆ బ్యాంక్ యూజ్ చేసుకోకూడదు బిజినెస్ పర్పస్ కోసం అని. దాంట్లో కొంత భాగాన్ని, కొంత పర్సెంటేజ్ ఉంటుందండి, క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత పర్సెంట్ అని, అంత క్యాష్ని తీసుకుపోయి రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టాలండి.
దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. దాన్ని ఆర్బీఐ నిర్ణయిస్తుంది ఎంత క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత ఉండాలో ఏంటి అనేది. ఓకే, అదేవిధంగా ఇంకొంచెం మనీని లిక్విడ్ ఫామ్గా, అది నగదుగా కావచ్చు లేదా గోల్డ్ లేదా బాండ్స్ సెక్యూరిటీస్ ఏ విధంగా అయినా కొంచెం మనీని కానీ లేదా బాండ్స్ని కానీ తన దగ్గర బ్యాంకు దగ్గరే పెట్టుకుంటుంది. ఓకే, దీని మీద ఇంట్రెస్ట్లో ఇప్పుడు దీని మీద తన బ్యాంకు తన దగ్గర పెట్టుకున్న ఉంటుంది కదా ప్రాపర్టీ, దాని మీద ఇంట్రెస్ట్లు ఏమైనా వచ్చినా కూడా బ్యాంకే తీసుకుంటుంది. బట్ క్యాష్ రిజర్వ్ రేషియో ఏదైతే క్యాష్ ఉంటుందో ఆ క్యాష్ మనం బ్యాంక్స్ ఆర్బీఐకి ఇవ్వాలి కదా, కొంచెం ఆ క్యాష్ మీద ఇంట్రెస్ట్ అనేది రాదండి. ఓకే, సో అయితే దీనికి ఆన్సర్ చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేపో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో సెకండ్ వన్ స్టేట్ లిక్విడిటీ రేషియో అండి. ఫోర్త్ వన్ స్టాట్యుటరీ లైసెన్స్ రేషియో. మనకు ఆన్సర్ వచ్చి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అండి, SLR. ఓకే, ఈ SLR అంటే ఏంటంటే కొంచెము బ్యాంక్స్ కొంచెం SLR అనే ఒక పర్సెంటేజ్ ఉంటుంది, అది ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆ పర్సెంటేజ్ ప్రకారం దానికి సరిపడా 20% అనుకో, అంటే 20 crore సమానమైన మనీ కావచ్చు, గోల్డ్ కానీ బాండ్స్ కానీ బ్యాంకు దగ్గర పెట్టుకోవాలి. ఏ బ్యాంకు ఉందో ఆ బ్యాంకు పెట్టుకోవాలి. ప్రతి ఒక్క బ్యాంకు అలా పెట్టుకుంటే కొంచెం క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఇంత పర్సెంటేజ్ క్యాష్ అని మనం ఆర్బీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం రేపు బిజినెస్ చేసిన తర్వాత మిగిలిన రిమైనింగ్ మనీతో, సపోజ్కి ఈ విజయ్ మాల్యా కొంతమంది ఉన్నారు కదండి, కొంతమంది బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేస్తుంటారు. సో అలాగా ఎగ్గొట్టేసిన తీసుకోకుండా ఇవ్వకుండా వాళ్ళు ఉన్నట్లయితే అప్పుడు మనకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో దానికోసం క్యాష్ కొంత ఆర్బీఐ దగ్గర పెడుతుంది, బ్యాంకు దగ్గర కూడా కొంచెం లిక్విడ్ ఫామ్లో మనీ కానీ బాండ్స్ కానీ ఉంటాయి, గోల్డ్ కానీ అలాంటివి ఉంటాయి. సో ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ 2 రూల్స్ని తీసుకొచ్చి పెట్టిందండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పాస్డ్? ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది పాస్ అయిందని ఆయన క్వశ్చన్ అడిగారు. 1993, 2005, 1995, 2000. మనకు ఆన్సర్ వచ్చేసి 2005 అండి. నెక్స్ట్ వన్. President of India appointed senior advocate who as the next Attorney General of India in September 2022. President of India appointed a senior advocate who as the next Attorney General for India in September. President ఎవరిని అటార్నీ జనరల్గా 2022లో అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి రామ్ జెఠ్మలానీ, ఆర్ వెంకటరమణి, పర్వీన్ ఆనంద్, జస్మిన్ అహ్లూవాలియా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్ వెంకటరమణి అండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఆర్ వెంకటరమణి. నెక్స్ట్ వన్. Who was the Prime Minister of India when the fundamental duties were included in the Indian Constitution? ఫండమెంటల్ డ్యూటీస్ని మన కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారని క్వశ్చన్ అయితే అడిగారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఇందిరాగాంధీ అండి. 1976లో కదా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు 42 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. నెక్స్ట్. గ్రీన్ రెవల్యూషన్ మెయిన్లీ రిజాల్వ్ అరౌండ్. గ్రీన్ రెవల్యూషన్ మెయిన్గా దేని గురించి చెప్తుందంటే రైన్ హార్వెస్టింగా, నేచురల్ వెజిటేషన్, హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్, యూజ్ ఆఫ్ నేచురల్ ఫెర్టిలైజర్స్. మనకు ఆన్సర్ వచ్చేసి హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ గురించి దాని గురించి అయితే మనకు తెలియజేస్తుందండి. దాని చుట్టూనే అంటే దానికి సంబంధించిందే ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకు ఎక్కువ దిగుబడి వస్తుందండి. సో హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అనమాట ఇది గ్రీన్ రెవల్యూషన్ అనేది. నెక్స్ట్ వన్.
Who was the coach of under-19 Indian cricket team at the ICC under-19 World Cup 2022? ఓకే, అండర్-19 2022 వరల్డ్ కప్కి ఎవరు కోచ్గా ఉన్నారని అయితే క్వశ్చన్ అడుగుతున్నారండి ఇండియన్ క్రికెట్ టీంకి. అజిత్ అగర్కర్, మొహమ్మద్ కైఫ్, అనిల్ కుంబ్లే, హృషికేష్ కనిక్టర్ అండి, కనిట్కర్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ హృషికేష్ కనిక్టర్ అండి. నెక్స్ట్ వన్, తిరువతిరా ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ స్టేట్స్ అండి. ఈ ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే ఆప్షన్స్ ఒడిస్సా, అస్సాం, పంజాబ్, కేరళ. కేరళలో సెలబ్రేట్ చేసుకుంటారండి. చూడండి, డ్యాన్సెస్, ఫెస్టివల్స్, స్పోర్ట్స్, ఆర్టికల్స్, పాలిటీలో, ఇంకా పాపులేషన్ సెన్సస్ గురించి, జాగ్రఫీలో బార్డర్, మన ఇండియన్ బార్డర్ గురించి, స్టేట్స్ యొక్క బార్డర్స్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఓకేనా, మన డిఫెన్స్ ఎగ్జామ్స్ కాబట్టి సో మనం రాజకీయంగా అడుగుతూ ఉంటారండి. పొలిటికల్ మ్యాప్, ఇండియన్ పొలిటికల్ మ్యాప్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఒకసారి అయితే చూడండి, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలండి. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, అపాయింట్మెంట్స్ అడుగుతున్నారు, సో మీరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్, వాట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సింథటిక్ ఫైబర్స్, సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్స్, డైస్టఫ్స్, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అండి. దేన్ని యూజ్ చేస్తారంటే ఇవన్నీ తయారు చేయడానికి అని క్వశ్చన్ అడిగారు. ఈ ఫైబర్ని, సింథటిక్ రబ్బర్ని, ప్లాస్టిక్స్ని ఇవన్నీ తయారు చేయడానికి దేన్ని యూజ్ చేస్తారు? షుగర్ కేనా, పెట్రోకెమికల్స్, నేచురల్ గ్యాస్, కోల్. పెట్రోకెమికల్స్ అండి ఆన్సర్. పెట్రోకెమికల్స్ యూజ్ చేసి ఇవి తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెడిమెంటరీ రాక్? ఈ క్రింద వాళ్ళలో సెడిమెంటరీ రాక్ అనేది ఏంటి? గ్రానైట్, శాండ్స్టోన్, లోయిస్, సెయిల్. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి గ్రానైట్ అండి. ఈ గ్రానైట్ అనేది సెడిమెంటరీ రాక్ అయితే కాదు. అయితే అసలు సెడిమెంటరీ రాక్ అంటే ఏంటి చూద్దామండి. ఈ సెడిమెంటరీ రాక్ అంటే ఏందో చూద్దాం ఒకసారి. సెడిమెంటరీ రాక్స్ ఆర్ ద మోస్ట్ కామన్ రాక్స్ అండి. ఇవి మామూలుగా ఎర్త్ మీద దొరికే, ఎర్త్ సర్ఫేస్ మీద దొరికే కామన్ రాక్స్ అనమాట. దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ సెడిమెంట్స్ లైక్, అవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి అంటే శాండ్, మడ్ అండ్ స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ నుంచి అయితే అవి ఫామ్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్, who has been appointed as the revenue secretary by Indian government in October 2022? ఎవరిని రెవెన్యూ సెక్రటరీగా అక్టోబర్ 2022లో అపాయింట్ చేశారు అని అయితే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎస్ఎస్ నాకుల్, సంజయ్ మల్హోత్రా, తరుణ్ బజాజ్, అజయ్ భూషణ్ పాండే. మనకు ఆన్సర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా అండి. హూ ప్రజెంటెడ్ ద క్రిమినల్ ప్రొసీజర్ బిల్ 2022 ఆన్ March 28 ఇన్ లోక్సభ అండి. లోక్సభలో ఈ క్రిమినల్ ప్రొసీజర్ బిల్ని ప్రజెంట్ చేసింది ఎవరు అడుగుతున్నారు. మీనాక్షి లేఖి, అజయ్ కుమార్ మిశ్రా, క్రిషన్ పాల్, రావ్ ఇంద్రజిత్ సింగ్. మనకు ఆన్సర్ వచ్చేసి అజయ్ కుమార్ మిశ్రా అండి. అకార్డింగ్ టు మెగస్తనీస్, the god of Chandragupta road what decorate with gold and silver during royal processions. ఓకే, మెగస్తనీస్ ప్రకారం చంద్రగుప్తుని కాపలాదారులు రాజ ఊరేగింపులో బంగారం మరియు వెండితో దేన్ని అలంకరించి నడిపిస్తారు? ఎలిఫెంట్సా, యూనికార్న్స్, బుల్స్, హార్సెస్. మనకు ఆన్సర్ వచ్చేసి ఎలిఫెంట్స్ అండి. నెక్స్ట్ వన్, రాజ ఊరేగింపు ఎలిఫెంట్ల మీద జరిగేది. సో వాటిని బంగారం వెండితో అలంకరించి వీధుల్లో తిప్పేవాళ్ళు.
నెక్స్ట్ కలిబేలి ఈజ్ ద ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్ అండి. ఈ కలిబేలియా డ్యాన్స్ అనేది ఏ స్టేట్కి సంబంధించిన ఫేమస్ ఫోక్ డ్యాన్స్? ఒడిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్. ఆన్సర్ వచ్చి రాజస్థాన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కలిబేలియా డ్యాన్స్ అనేది న్యూస్లో ఉంటుంది, ఎప్పుడు ప్రతి ఇయర్ న్యూస్లో ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ సెలబ్రేట్ ద హార్వెస్ట్ సీజన్ ఇన్ ఆగస్ట్ సెప్టెంబర్ అండి? ఏ హార్వెస్ట్ ఫెస్టివల్ని ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో సెలబ్రేట్ చేసుకుంటారని క్వశ్చన్ అయితే అడిగారు. ఓనం, మకర సంక్రాంతి, లోహ్రీ, బైశాఖి. 20 వచ్చేసి ఆన్సర్ ఓనం అండి. ఓనం ఫెస్టివల్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓనం అనేది ఆగస్ట్ సెప్టెంబర్లో జరుపుకుంటారు. ఇది ఒక హార్వెస్ట్ సీజన్లో జరుపుకునే ఒక ఫెస్టివల్ అండి. నెక్స్ట్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ లీడర్స్ సక్సీడెడ్ రాఘవ్ చెద్దా టు బికేమ్ ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ ద రాజేందర్ నగర్, ఢిల్లీ ఇన్ 2022 అండి. అయితే 1 జూన్ 2022లో ఢిల్లీలోని రాజేందర్ నగర్ నుండి శాసనసభ్యుడిగా రాఘవ్ చెద్దా తర్వాత కింది రాజకీయ నాయకుల్లో ఎవరు వచ్చారు అని అడుగుతున్నారు. రాఘవ్ చెద్దా గారు ఎంపీకి అయితే వెళ్ళారు. అయితే అతని ప్లేస్లో ఎమ్మెల్యేగా ఎవరు వచ్చారని క్వశ్చన్ అయితే అడుగుతుంది. సంజీవ్ ఝా, మనోజ్ తివారీ, దుర్గేష్ పథక్, ఆదర్శ్ శాస్త్రి. మనకి ఆన్సర్ వచ్చేసి 3 అండి, దుర్గేష్ పథక్. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్ విత్ ఇన్ ఇట్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి? ఏ పార్ట్లో యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ పవర్స్ ఫంక్షన్స్ గురించి చెప్పడం జరిగిందని క్వశ్చన్ అయితే అడిగారు. పార్ట్ 17, పార్ట్ 15, పార్ట్ 16, పార్ట్ 14. మనకు ఆన్సర్ వచ్చేసి పార్ట్ 14 అండి. ఒకసారి అయితే మీరు చూసుకోండి ఏ పార్ట్లో దేని గురించి ఇవ్వబడింది అనేసి. అదిను ఆర్టికల్స్ గురించి, ప్రాథమిక హక్కుల గురించి, ఆదేశిక సూత్రాలు అండ్ ప్రాథమిక విధుల గురించి బాగా ఇంపార్టెంట్ అండి. వీటి గురించి బాగా అడుగుతూ ఉంటారు. ఓకేనా. పార్ట్స్ 25 పార్ట్స్ ఉన్నాయి, షెడ్యూల్స్ 12. సో ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, అవి మాత్రం చదువుకోండి, అన్నీ అక్కర్లేదు. నెక్స్ట్ రూసా ఈజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ టు ఫర్దర్ ద ప్రామిస్ హెల్డ్ బై ద రిచ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియా స్టేట్ యూనివర్సిటీస్. ఆర్ఎస్ఎస్ స్టాండ్ ఫర్. అయితే రూసా అంటే ఏంటి? భారతదేశంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల గొప్ప విస్తీర్ణంలో ఉన్న వాగ్దానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది. అయితే రూసా అంటే ఏంటి అని క్వశ్చన్ అయితే ఇక్కడ అడిగారు. ఫుల్ ఫామ్: రాజీవ్ గాంధీ ఉच्चतर शिक्षा अभियान, राष्ट्रीय उच्चतर सीख अभियान, राष्ट्रीय ऊंची शिक्षा अभियान, राष्ट्रीय उच्चतर शिक्षा अभियान. మనకు ఆన్సర్ వచ్చేసి ఫుల్ ఫామ్, రూసా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు ఇక్కడ 4th వన్ అండి. నెక్స్ట్ వన్, ద ఫేమస్ లూసుంగ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అండి. ఈ లూసుంగ్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారని క్వశ్చన్ అయితే అడిగారు. అస్సాం, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి సిక్కింలో ఈ లూసుంగ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారండి. హౌ మెనీ స్పోర్ట్స్ వర్ దేర్ ఇన్ ద ఏషియన్ గేమ్స్ 2018 అండి. ఈ 2018లో ఎన్ని స్పోర్ట్స్ జరిపారు అని క్వశ్చన్ అయితే అడిగారు. 41, 47, 55, 36. మనకు ఆన్సర్ వచ్చేసి 47 అండి. 47 స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. నెక్స్ట్ మనకు ఈ 2018 ఏషియన్ గేమ్స్ వచ్చేసి మనకు ఇండోనేషియాలో జరిగాయండి. ఇండోనేషియా జకార్తాలో జరిగాయి. ఒకవేళ ఏషియన్ గేమ్స్ 2022 గురించి అడిగినట్లయితే ఏషియన్ గేమ్స్ చైనా హాంగ్జోలో అయితే జరిగాయి. 2022లో జరగాల్సింది 23లో జరిగాయి. సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో జరిగినాయి. అయితే ఇక్కడ ఈ 2022 ఏషియన్ గేమ్స్లో 40 స్పోర్ట్స్ 40 క్రీడలు అనేటివి జరిగాయండి. నెక్స్ట్, డ్యూరింగ్ ద చోళా పీరియడ్ మువెందలవన్ అండ్ అరయార్ వర్ టైటిల్స్ ఆఫ్. ఈ 2 టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అని
క్వశ్చన్ అడిగారు. సన్స్ ఆఫ్ కింగ్, కమాండర్ ఆఫ్ ఆర్మీ, రిచ్ ల్యాండ్ ఓనర్స్, మినిస్టర్స్ ఆఫ్ కింగ్. ఇక్కడ ఈ 2 పేర్లు రిచ్ ల్యాండ్ ఓనర్స్కి అయితే యూజ్ చేసేవాళ్ళండి, బువెండలవన్ అండ్ అరయార్. గురు పంకజ్ చరణ్ దాస్ ఈజ్ అ ఫేమస్ ప్రొపోనెంట్ ఆఫ్ విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్. ఈ గురు పంకజ్ చరణ్ దాస్ అనే పర్సన్ ఏ క్లాసికల్ డ్యాన్స్కి ఫేమస్ పర్సన్ అని అడుగుతున్నారు. మణిపురి, ఒడిస్సీ, మోహినియట్టం, కథక్. ఒడిస్సీ డాన్సర్ అండి ఈయన, ఒడిస్సీ డాన్సర్. నెక్స్ట్ వన్, in India, it is the only industry in the country which is self-reliant and complete in the value chain, that is from raw material to highest value added products. Which industry is being spoken about here? ఇక్కడ ఏ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్. మనకు ఆన్సర్ వచ్చి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండి. ఓకే, మనకు ఇండియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇంకొక దాని మీద ఆధారపడకుండా వాళ్ళే ఈ ప్రోడక్ట్ని రా మెటీరియల్ నుంచి హైయెస్ట్ వాల్యూ యాడ్ ప్రోడక్ట్ వరకు వాళ్ళే తయారు చేసి అమ్మటం జరుగుతుంది. సో ఇక్కడ ఏ ఇండస్ట్రీ గురించి మాట్లాడారంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ అండి. టెక్స్టైల్ రా మెటీరియల్ నుంచి హైయెస్ట్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ వరకు వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ కొడై ఖిద్మత్ గర్స్? కొడై ఖిద్మత్ గర్స్ నాన్ వైలెంట్ మూమెంట్ని ఎవరు స్థాపించారు ఈ క్రింది వారిలో? సయ్యద్ అహ్మద్ ఖాన్, అబుల్ కలాం ఆజాద్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నా. ఆన్సర్ వచ్చేసి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అండి. నెక్స్ట్ వన్, సైక్లోస్టోమ్స్ ఆర్ జాలెస్ వెర్టెబ్రేట్సా, ప్రోటోకార్డేట్స్, మొలస్కా, ఆర్థోపోడా? మనకు ఆన్సర్ వచ్చి వెర్టెబ్రేట్స్ అండి. వెర్టెబ్రేట్స్ అంటే సకశేరుకాలు, అంటే వెన్నెముక కలిగిన జీవులని అర్థం. జాలస్ అంటే దవడలు ఉండవండి. సైక్లోస్టోమ్స్ అనే జీవులకి దవడలు ఉండవు. నెక్స్ట్, ద ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ ఆఫ్ an Indian city was conducted in 1830s by? ఎవరి చేత ఫస్ట్ సిటీ సెన్సస్ని కౌంట్ చేసిన ఫస్ట్ ఇండియన్ సిటీ ఏది ఇన్ 1930లో అని క్వశ్చన్ అయితే అడిగారు. ఎవరి చేత కండక్ట్ చేయబడింది? ఓకే, ఈ సెన్సస్ ఎవరి చేత కండక్ట్ చేయబడినాయని అడుగుతున్నారండి. జేమ్స్ రెనెల్, హెన్రీ వాల్టర్, జాన్ గ్రౌంట్, ఎరస్తోనిస్. ఆన్సర్ వచ్చేసి మనకు హెన్రీ వాల్టర్ అండి. ఫస్ట్ ఇండియన్ సిటీలో 1830లో సెన్సస్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఎవరి చేత అంటే హెన్రీ వాల్టర్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాజ్ సెటప్ బై విచ్ ఇయర్ ఇన్ ఇండియా? ఈ ఎన్డీసీని, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఇండియాలో ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారని అయితే అడిగారు. 1949, 1960, 1952, 1947. ఆన్సర్ వచ్చి 1952 అండి. ఇన్ నవంబర్ 2021, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సర్ వోన్ పద్మశ్రీ ఫర్ ద కాంట్రిబ్యూషన్ ఇన్ ఆర్ట్స్? అయితే ఈ కింది వన్లో ఏ డాన్సర్కి పద్మశ్రీ అవార్డు వచ్చింది? ఏ డాన్సర్కి వచ్చింది ఈ పద్మశ్రీ? వాళ్ళు చేసిన కృషికి గాను అని ఉంది ఇక్కడ. సుమిత్రా మహాజన్, మంజమ్మ జోగతి, చొట్నీదేవి, శాంతిదేవి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మంజమ్మ జోగతి అండి. మంజమ్మ జోగతి ఈమె ఫస్ట్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అండి. ఈ అవార్డు రిసీవ్ చేసుకున్నది, పద్మశ్రీ అవార్డు రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ఫీమేల్ ట్రాన్స్జెండర్,
సారీ అండి, ఫస్ట్ ట్రాన్స్జెండర్ అండి. ఈమె ఏ డ్యాన్స్లో ఫేమస్ అంటే జోగతి డ్యాన్స్లో ఫేమస్ అండి. నెక్స్ట్ వన్, whose tenure has been extended by 1 year as the Chief Research and Analysis Wing in June 2022. ఎవరిని 1 ఇయర్కి రా చీఫ్గా ఎక్స్టెండ్ చేశారు అని క్వశ్చన్ అడిగారు. సమంత్ గోయల్, రాజేంద్ర ఖన్నా, అరవింద్ కుమార్, రమేశ్వర్ నాథ్కో. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, సమంత్ గోయల్ని. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ రా చీఫ్ ఎవరు ఉన్నారు అని అడిగే అవకాశం ఉందండి. రవి సిన్హా అండి, ప్రజెంట్ రా చీఫ్ రవి సిన్హా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ కన్సిడరింగ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అండి. ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటంటే అన్నీ పోను మిగిలిన చెప్తానండి, ఇక్కడ ఆప్షన్స్లో ఉంది. ఫస్ట్ వన్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్ ప్లస్ పర్సనల్ ట్యాక్స్ పేమెంట్ మైనస్ నాన్ ట్యాక్స్ పేమెంట్స్. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్స్ పేమెంట్స్ మైనస్ నాన్ ట్యాక్స్ పేమెంట్స్. మనకు ఆన్సర్ కూడా సెకండ్ వన్ ఏనండి. అంటే మనకు వచ్చే జీతంలో పర్సనల్ ట్యాక్స్ పోను, వృత్తి ట్యాక్స్, పర్సనల్ ట్యాక్స్ లేదా మిగతా ఏమైనా పెనాల్టీస్ అన్నీ పోను కూడా మనకు మిగిలేదే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అండి. ఓకేనా. సపోజ్కి మనకు ఒక 50,000 జీతం వచ్చింది అనుకోండి, 1,00,000 రూపాయలు ఇస్తే దాంట్లో కొంచెం ట్యాక్స్, కొంచెము పెనాల్టీస్ కానీ ఏదైనా ఫీజుకి సంబంధించిన పోగా మిగిలిందే యాజ్ ద లీస్ట్ అటామిక్ రేడియస్ అండి. తక్కువ వ్యాసార్థం కలిగిన ఎలిమెంట్స్ ఏంటివి అని అడిగారు. లిథియం, బెరీలియం, ఆక్సిజన్, బోరాన్. ఇక్కడ తక్కువ వ్యాసార్థం కలిగిన మూలకాలు అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆక్సిజన్ అండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ థామస్ బాచ్ ఒలింపిక్స్ ఎజెండా 2020+5 వాజ్ డిస్కస్డ్. ఏ సెషన్లో డిస్కస్ చేశారని క్వశ్చన్ అయితే అడిగారు. 137, 138, 135, 136. ఓకే, మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. 137th సెషన్ హెల్డ్ వర్చువల్లీ. దీని గురించి అయితే ఆ కమిటీలో దీని గురించి అయితే చెప్పడం జరిగింది. ఈ ఎజెండా గురించి 2020+5 దాని గురించి డిస్కస్ చేశారు వర్చువల్గా. నెక్స్ట్ వన్, విచ్ వాటర్ బాడీ సరౌండ్స్ ద ఇండియా ఇన్ ద వెస్ట్ సైడ్ ఏ వాటర్ బాడీ మనం ఇండియాని సరౌండ్ చేసింది, చుట్టూ ఉంది అంటే అరేబియా సీ అండి, అరేబియా సముద్రం. తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన ఇండియన్ ఓషియన్. ద ఆబ్జెక్టివ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్. ఫస్ట్ 5-year ప్లాన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. డెవలపింగ్ అగ్రికల్చర్ అండి. డైరెక్ట్ ఆన్సర్ డెవలపింగ్ అగ్రికల్చర్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ఈక్వాలిటీ హ్యాస్ హౌ మెనీ ఆర్టికల్స్ ఇన్ ఇట్. ఈ రైట్ టు ఈక్వాలిటీ ప్రాథమిక హక్కులో సమానత్వ ప్రాథమిక హక్కులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని క్వశ్చన్ అయితే అడిగారు. మనకు ఫస్ట్ వన్ 5, 4, 3, 2. మనకు ఆన్సర్ వచ్చి 5 ఆర్టికల్స్ అయితే ఉంటాయండి. ఓకేనా. ఏ ఆర్టికల్ నుంచి అంటే 14 ఆర్టికల్ నుంచి 18 ఆర్టికల్ వరకు అయితే ఇవి ఉంటాయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నట్లే వాళ్ళకైతే మన వీడియోస్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మీరు లైక్ అయితే చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఓకే, సో యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది మీరు లైక్ చేయడం వల్ల. లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.